ప్రైజ్ లార్డ్, అందరికీ శుభాభివందనాలండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి నిత్య సత్యం ఏంటంటే, మోరియా పరీక్షను ఏ రకంగా అబ్రహాము దాటగలిగాడు అనేది కొద్ది నిమిషాలు మనము బైబిల్ చూసి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. అంత క్లిష్టమైనటువంటి మోరియా పరీక్షను అబ్రహాము ఏ రకంగా పూర్తి చేయగలిగాడు అనేది కొద్ది నిమిషాల లేఖనాలు చూసి మనం ధ్యానిద్దాం. చూడండి, మొదటి నుంచి మనం అబ్రహాము జీవితాన్ని గమనించుకొని వచ్చినట్లయితే ఆయన కొంచెం ఆస్తి కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. సమృద్ధిగా పనివారు కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇరువురు అబ్రహాం సారాలే వాళ్ళంతటి వాళ్ళుగానే కొన్ని పనులు అనేవి కొందరు వ్యక్తులకు చేయడం మనకు కనిపిస్తుంది. అక్కడ ఆదికాండం 18:1-8 నుంచి మనం ధ్యానించినట్లయితే అక్కడ దేవుని చిత్తము మేరకు ఒక ముగ్గురు వ్యక్తులు అబ్రహాముకు కనిపిస్తే పరుగుకు నెల్లి వాళ్ళని ఆదరించి వారితో మాట్లాడి వాళ్ళకి నమస్కారం చేసి ఇంటికి తీసుకొచ్చి అద్భుతమైనటువంటి భోజనాన్ని ఇరువురి భార్య భర్తలే సాక్షాత్తుగా అబ్రహామే లేత దూడను తీసుకొచ్చి భోజనాన్ని ప్రిపేర్ చేయడం కనిపిస్తుంది. సారాయే సాక్షాత్తుగా పిండితో రొట్టెలు కాల్చి ఆ యొక్క అతిథులకు స్వీకరించడం మనము చూస్తాం. కనుక చూడండి, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, అక్కడ కొన్ని సందర్భాల్లో అధికారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతటి వాళ్ళ పనులు వాళ్ళంతటి వాళ్ళుగానే మనకు చేయడం మనకు కనిపిస్తుంది. కనుక కొద్ది నిమిషాలు మనము ఈ యొక్క మోరియా పరీక్షను ఏ రకంగా దాటగలిగాడు అనేది మనం ధ్యానిద్దాం. చూడండి, అందులో మొట్టమొదటిదిగా ఏ రకంగా అబ్రహాము దాటగలిగాడంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. చూడండి, ఏ రకంగా కనిపిస్తాడంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. అందులో చూడండి, ఆదికాండం 22:3 మనం తీసినట్లయితే ఆదికాండము 22:3 మనం గమనించినట్లయితే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇక్కడ మీరు గమనించండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తనే అక్కడ ఇస్సాకును లేపడము, తనే ఇస్సాకును వెంట పెట్టుకుని తీసుకెళ్ళడం, తానే దహనబలి కొరకు కట్టెలు ఏర్పాటు చేయడము, తనే ఆ కట్టెలను చీల్చి ఇద్దరు పని వాళ్ళతో ఆ యొక్క పర్వతం దగ్గరికి వెళ్ళడం గమనిస్తాం మనం. చూడండి, ఆ కట్టెలు ఇంతమంది పనివారు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా తనంతట తానే ఈ పనులన్నీ ఎందుకు చేసుకోగలుగుతున్నాడంటే, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ తనంతట తానుగానే తన చేతులతోనే ఆ పనిని చేసుకుంటూ వెళ్తున్నాడు అనేది మనం గమనించవచ్చు. అక్కడ అంత సమృద్ధమైనటువంటి ఉపయోగించుకోవడానికి అంత సమృద్ధమైనటువంటి పని మనుషులు ఉన్నప్పటికీ కూడా తనంతట తానే కట్టెలను చీల్చాడు. తనంతట తానే కొడుకుని ఇద్దరు పనివారితో మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళడం మనం గమనిస్తాం. అలాగే మన జీవితంలో కూడా ఆత్మీయ స్థితిలో బ్రతుకుతున్న మనము మనంతట మనమే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మందిరంలో ఉంటున్నామో లేదో గమనించాలి. మనంతట మనమే మందిరంలో ఏ పని మన బాధ్యత ప్రకారంగా చేస్తున్నామో లేదో మనము గమనించాలి. మనంతట మనమే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనము మందిరంలో కనిపించాలి. మీరు చూడండి, ఇప్పుడు అసలు మనుషులకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఒరిజినల్గా మనిషి వాడు బాధ్యతను మరిచి వేరే వాడు బాధ్యతలు వీడు గైడ్ చేసేటువంటి పొజిషన్లో ఉన్నాడనమాట. వాస్తవంగా వాడి ఇంట్లో వాడి పిల్లల పరిస్థితి బాగోదు, వాడి భార్య పరిస్థితి బాగోదు, వాడి పరిస్థితే బాగున్నప్పటికీ కూడా వాడి కుటుంబం పట్ల వాస్తవంగా చెప్పాలంటే టోటల్గా వాడి లైఫ్ పట్ల వాడికే బాధ్యత లేకుండా ఇతరుడు లైఫ్ కోసం ఆలోచించేటువంటి దురాలోచనలు కలిగినటువంటి స్వభావం అన్నమాట. అంటే నేనేం చెప్తున్నానంటే, మన లైఫ్లో మనము బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం మందిరంలో కనిపించాలి. మన విశ్వాసము పట్ల మనము సమాజంలో మనకు బాధ్యత ఉన్నట్లు మనము కనిపించాలి. మన పిల్లల పట్ల మనమే బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా ఈ యొక్క లోకంలో కనిపించాలి. కానీ ఆ రకంగా కాకుండా ఎదుటోడు బ్రతికేంటో కావాలి నీకు, ఎదుటోడు పిల్లల తాలూకు పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకోవాలి, ఎదుటోడు స్థితిగతులు ఎలా ఉన్నాయో నీకు తెలుసుకోవాలి, ఎదుటోడు ఫైనాన్షియల్ వాడు స్ట్రెంగ్త్ ఎలా ఉందో నీకు కావాలి, ఎదుటోడు ఎలా ఎదుగుతున్నాడు అనేది నీకు కావాలి, ఎదుటోడు ఆరోగ్యం ఎలా ఉందే కావాలి, ఎదుటోడు పొరుగువాడు భార్య నీకు కావాలి, పొరుగువాడు సంపాదన తెలుసుకోవాలి, పొరుగువాడు జీవితం అంతా కూడా నీకు తెలియాలి. కానీ నీ జీవితం పట్ల నీకు మాత్రం బాధ్యత ఉండదు. నీ జీవితం పట్ల నీకు, నీ ఆత్మీయ స్థితి పట్ల నీకు బాధ్యత అనేది
ఉండదు. ఎదుటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క బ్రతుకు నీకు కావాలి. ఎదుటి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులే నీకు కావాలి. బయట ఉన్నటువంటి పాస్టర్ల యొక్క మాటలే నీకు కావాలి. కానీ స్థానికంగా ఉన్నటువంటి నీవు ఆ మందిరంలో నీ బాధ్యత ఎంతవరకు నిర్వర్తించగలుగుతున్నావు? ఆ సందర్భంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను తూచా తప్పకుండా ఏ రకంగా అయితే అబ్రహాము తనంతట తానే అంత సమృద్ధిగా ఆ పనివారు ఉన్నప్పటికీ కూడా తనంతట తానే తన పనిని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా మన విశ్వాసంలో మనమే బాధ్యత కలిగినటువంటి వారుగా సువార్త చెప్పాలి. మన విశ్వాసంలో మనమే బాధ్యత కలిగినటువంటి వారుగా ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. మనంతట మనమే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అనేక మందికి ఓదార్చనిచ్చేవారుగా మనము ఉండాలి. చూడండి, అందులో ఒకటోది బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనకు అబ్రహాము కనిపిస్తాడు. చూడండి, రెండవది సాక్ష్యం కలిగినటువంటి వాడుగా కనిపిస్తాడు. చూడండి, అసలు అక్కడ ఇద్దరు పనివారిని మాత్రమే ఎందుకు తీసుకెళ్ళాడు? మరి భార్యని తీసుకెళ్ళొచ్చు కదా. సాక్షాత్తుగా ఇవ్వక 70 సంవత్సరాలు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కొడుకునిచ్చాడు కదా దేవుడు. ఊరించి 30 సంవత్సరాల తరచు ఇచ్చినటువంటి కొడుకుని తీసుకెళ్ళి బలివ్వడానికి తీసుకెళ్తున్నటువంటి అబ్రహాము మరి భార్యను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాడు? ఇద్దరు పనివారిని ఎందుకు విడిచిపెట్టి ఆయనతో పాటు తీసుకెళ్ళాడంటే మీరు గమనించండి. చూడండి, అక్కడ ఒక లేఖనం మనకు కనిపిస్తుంది. తీయండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 18:16వ వచనం. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట, చూడండి, అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును. అక్కడ గమనించండి, మీరు చూడండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండానికి రండి, చెప్తాను. అక్కడ 2-3 ఒక మాట నమ్మాలంటే 2-3 వ్యక్తులు అనేవారు సాక్ష్యం అనేది మనకు కావాలి. ఒక కార్యం అక్కడ జరిగిందంటే 2-3 వ్యక్తులు సాక్ష్యం చెప్తే తప్ప మనం నమ్మే పొజిషన్లో లేము. కానీ మనం మాత్రం ఎదుటోడు ఎవడో పడినోడు నీ గురించి చెప్పినట్లయితే నీకు సాక్ష్యం ఉండదు, ఆధారం ఉండదు. కానీ పొలోమని వెళ్ళి పడిపోయి ఏం చేస్తావు? గొడవడానికి రెడీ అయిపోతాము. పొలోమని ఆడు చెప్పేది ఎంతవరకు నిజమో అబద్ధమో కూడా పరిశీలించే విధానం కూడా ఆత్మీయ స్థితిలో ఉన్నోళ్ళు కూడా ఉండదు. పొలోమని వెళ్ళి పడిపోయి గొడవాడేటువంటి సందర్భాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ 18:16లో అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడను. అక్కడ 2-3 వ్యక్తులు సాక్ష్యం మాత్రం ఖచ్చితంగా మనకి ఎప్పుడైతే మనము 2-3 సాక్షులు ఒక సందర్భాన్ని రుజువు చేయడానికి ఒక నిలబడ్డారో ఖచ్చితంగా ఆ సందర్భంలో అది నిజంగా జరిగిందని అర్థం అనమాట. అయితే ఇక్కడ 2 పనివారిని ఎందుకు తీసుకెళ్ళాడంటే అబ్రహాము అక్కడ వీళ్ళిద్దరిని వదిలేసి భార్యను తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా అక్కడ భార్య రోధించేదనమాట. ఖచ్చితంగా ఇస్సాకును బలి ఇచ్చేటువంటి సందర్భము జరగకపోయిండేదేమో. కనుక ఈ 2 పనివారిని ఎందుకు తీసుకెళ్ళాడంటే అక్కడ దైవ కార్యము జరుగుతుంది కనుక సాక్షులుగా ఈ 2 వ్యక్తులు మనకు అక్కడ కనిపిస్తారనమాట. తీయండి, ద్వితీయోపదేశకాండం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము. చూడండి, ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఒకడు చేయి సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే కానీ ఏ పాపమును గూర్చియే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షులు మాట మీదైనను 3 సాక్షుల మాట మీదైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. ఇక్కడ ఏంటంటే ఒక కార్యం జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ ఏంటంటే 2-3 సాక్షులు అనేవాళ్ళు ఖచ్చితంగా మనకి కనిపిస్తారనమాట. ఈరోజు అక్కడ సాక్షులకి తీసుకెళ్ళాడనమాట. 2 పని మనుషులు వాళ్ళు సాక్షులుగా మనకి కనిపిస్తారనమాట బైబిల్లో. కనుక మీరు గమనించండి, అక్కడ అబ్రహాము మొదట ఏం చేశాడు? బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కనిపించాడు. 2 సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు అనమాట. సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ 2 వ్యక్తులను సాక్షులను మనము సమకూర్చుకుని ఆయన సిద్ధపాటు చేసుకొని తీసుకెళ్ళి మనం చూస్తామన్నమాట. కనుక ఈరోజు నా జీవితంలో సాక్షులు కలిగినటువంటి వారుగా మన యొక్క భక్తి అనేది ఉందో లేదో మనం గమనించాలి. మీరు చూడండి, అక్కడ షద్రక్ మేషక్ అబేద్నెగోలు అక్కడ గొప్ప సాక్షుల వలె మనకు కనిపిస్తారనమాట. క్రీస్తుకు సాక్షులుగా వాళ్ళు ప్రాణం పోతున్నప్పటికీ కూడా ప్రభువు యొక్క సాక్షులుగా వాళ్ళు క్లియర్గా మనకు కనిపిస్తారు. అక్కడ మీరు గమనించండి, అక్కడ క్లియర్గా షద్రక్ మేషక్ అబేద్నెగోలు మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథములో కనిపిస్తుంది మనకి 3:17
మనం గమనించినట్లయితే అక్కడ మా ప్రభువు మమ్మల్ని ఈ యొక్క అగ్ని నుంచి రక్షించకపోయినప్పటికీ కూడా ఆయన మా దేవుడు. మేము యొక్క ప్రతిమను మొక్కమని వాళ్ళు ఎంత బలంగా ప్రాణం పోతున్న సందర్భంలో కూడా సాక్షులుగా నిలబడ్డారనమాట. ఈరోజు నా జీవితంలో కూడా ప్రభువుకు సాక్షులుగా మనము జీవించగలుగుతున్నామా? మన యొక్క ఆత్మీయ జీవితం ప్రభువుకి సాక్షులుగా మలచగలుగుతున్నామా? మన ఆత్మీయ స్థితి ప్రభువుకు సాక్షులుగా ఉంచగలుగుతున్నామా? సాక్షులు అంటే ఈ లోకంలో మనము చూసినట్లయితే చాలా సంఘాల్లో సాక్ష్యం అంటే శరీర సంబంధమైనటువంటి విధి విధానాలు మందిరాల్లో పొలవమండు చెప్పుకుంటుంటారనమాట. నాకు ఈ కిడ్నీ బాగైంది, నాకు ఈ జ్వరం పోయింది, నాకు ఈ కాలు ఇరిగిపోయింది, బాగైపోయింది. ఇలాంటివన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి సాక్ష్యాలన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి మనసంతా కూడా మరణం అని దేవుడు చెప్తున్నాడు కదా. మరి స్పృహ లేకుండా ఏదైతే నీ శరీరంలో జరిగిందో దాన్ని తీసుకెళ్ళి మందిరంలో టైం వేస్ట్ అనమాట. నా జబ్బ బాగైపోయింది, కడుపు నొప్పి పోయింది, తలనొప్పి పోయింది, ఇవన్నీ కూడా ఏంటంటే అవి మరణ సంబంధమైనటువంటి సాక్ష్యాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. కనుక ఇక్కడ దేవుడు సాక్షులుగా నిలబడడం అంటే ప్రభువు యొక్క సత్యానికి సాక్షిగా నువ్వు ఈ లోకంలో ప్రతి ఒక్కరి ముందు కనిపించేవాడిగా ఉండాలి. ప్రభు యొక్క సత్యమును సాక్షిగా నువ్వు ఈ లోకంలో అనేక మందికి తెలియజేసేవాడిగా నేను ఉండాలి. కనుక ఇక్కడ చూడండి, అబ్రహాము సాక్షులను సిద్ధపడు చేసుకుని ప్రభు యొక్క కార్యం అక్కడ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సాక్షులు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరి యొక్క పనివారిని కూడా తీసుకెళ్ళడం మనం గమనిస్తాం. కనుక మీరు చూడండి, మరి సాక్షార్థమైనటువంటి జీవిత విధానం మనలో ఉందో లేదో మనం గమనించాలి. ఈరోజు నా సాక్ష్యం ఏంటో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, పొరుగువాడిని భార్యను ఆశించడం మన యొక్క సాక్ష్యం, పొరుగువాడు ధనాన్ని ఆశించడం ఇదొక సాక్ష్యం మనకి. పొరుగువాడు ఎలా బతుకుతున్నాడో వాడు ఒక విషయాల్ని ప్రతి సాయంత్రం మనలాంటి వేస్ట్ గలందరి ముందు కూడా డిస్కస్ చేసుకోవడం మన యొక్క సాక్ష్యం అనమాట. అంటే మరణ సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ బ్రతకడమే అవే సాక్ష్య రూపాన సాక్ష్యాలను కొని చెప్తూ స్పృహలైనటువంటి భక్తిని కొనసాగిస్తున్న మనలో సత్యం వైపు నిలబడి సాక్షిగా నిలబడేటువంటి దమ్ము మనలో ఉందో లేదో దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలా అయితే వాళ్ళ ప్రాణం పోతున్న స్థితిలో కూడా ప్రభువుకి సాక్షుల వలె నిలబడ్డారన్నమాట. మా ప్రాణము దేవుడు ఉంచిన, మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ కూడా ఈ ప్రతిమను మొక్కే ప్రసక్తే లేదని నెబుకద్నెజరుని పేరు పెట్టి మరి అంత బలంగా వాళ్ళు దేవునికి సాక్షులుగా నిలబడడం మనం చూస్తాం. కనుక ఈరోజు నా జీవితంలో అట్లీస్ట్ మనము మన కుటుంబంలో ప్రభువు సత్యం అనే సాక్ష్యాన్ని మనం చూపించి బ్రతుకుతున్నామా? అట్లీస్ట్ మన బంధువుల ముందైనా మనము ప్రభు యొక్క సాక్ష్యాన్ని, ప్రభు యొక్క సత్యాన్ని బ్రతికిస్తూ బ్రతుకుతున్నామా అని ప్రభువు ఈరోజు నన్ను ప్రశ్నిస్తున్నాడు. కనుక సాక్ష్యాలంటే భౌతిక సంబంధమైనటువంటి ఏవైతే నీ యొక్క జీవితంలో జరుగుతున్నాయో ఇవన్నీ లెక్కలోకి ఏవి రావు. కానీ ఆత్మ సంబంధుడుగా ఆయన సత్యాన్ని ఎంతమంది ముందు నువ్వు ప్రభావితం చేయగలిగావు, ఆత్మ సంబంధుడుగా ఆయన యొక్క సత్యాన్ని ఎంతమంది ముందు నువ్వు ప్రకటించావు, ఆత్మ సంబంధుడుగా ఎంతమంది ముందు నువ్వు ఒప్పుకున్నావు, అది దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. కనుక ఈరోజు నా జీవితంలో సాక్షార్థమైనటువంటి భక్తిలో మనం కొనసాగించే వారికి మన జీవితాలు అనేవి ఉండాలి. చూడండి, అక్కడ రూతుకి అక్కడ మనము గమనించినట్లయితే గమనించండి, అక్కడ బోయాజు రాజు రూతుతో మాట్లాడతాడండి సాక్ష్యం గురించి. ఓ రూతు, మా యొక్క ఊరి చివరి సెంటర్లో ఆ యొక్క గవినిలో నీ యొక్క సాక్ష్యము, నీ పరిశుద్ధమైనటువంటి సాక్ష్యము అద్భుతంగా వాళ్ళందరూ చెప్పుకోవడం నేను విన్నానమ్మా అని ఆ రూతుకి బోయాజు రాజు సాక్ష్యం గురించి ఆయన తిరిగి వెళ్ళి ఆమెతో మాట్లాడతారనమాట. ఈరోజు నా జీవితంలో మన యొక్క రక్షణార్థమైనటువంటి సాక్ష్యము, సత్యంలో బ్రతుకుతున్నటువంటి సాక్ష్యము, ప్రభువుతో నడుస్తున్నటువంటి సాక్ష్యము, ప్రేమించేటువంటి సాక్ష్యము, క్షమించేటువంటి సాక్ష్యము, ఎదుటి వ్యక్తులను ఆదరించేటువంటి సాక్ష్యము మన జీవితం అనేది అనేక వ్యక్తులు మన కోసము మనము లేనప్పుడు మాట్లాడుకునేది నిజమైనటువంటి సాక్ష్యము. కనుక ఈరోజు దేవుడు అబ్రహాము ఎలా అయితే తన దైవ కార్యము జరిగించడానికి తీసుకెళ్లే ముందు ఇద్దరు సాక్షులను తీసుకెళ్ళాడో, ఈరోజు నా జీవితంలో కూడా ప్రభువు కోసం బ్రతికేటువంటి సాక్షిగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక చూడండి, ఒకటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు, రెండు సాక్షార్థమైనటువంటి వ్యక్తిగా మనకి
కనిపిస్తాడు. మరి గమనించండి, కనుక ఈరోజు నా జీవితంలో సాక్షార్థమైనటువంటి జీవితము మనము బ్రతికేవారుగా ఉండాలి. చూడండి, మూడవదిగా మనం గమనించినట్లయితే కనులెత్తి ఆయన వైపు చూసే విధంగా మన యొక్క జీవితం అనేది ఉండాలి. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఆయన బలిపీఠము పర్వతం పైన కట్టినప్పుడు 4 సార్లు ఆయన బలిపీఠాలు అనేవి కట్టడం మనం చూస్తాం బైబిల్లో. అబ్రహాం మరి అన్నిసార్లు ఎందుకు బలిపీఠాలు అనేవి కట్టడం జరుగుతూ ఉందంటే, బలిపీఠం అని దేనికి సాదృశ్యం అంటే అర్పణకి సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది అనమాట. అక్కడ కొడుకైనటువంటి ఇస్సాకును పడుకోబెట్టి అబ్రహాము సరే ఇంకా కత్తెత్తుతున్నాడు నరకడానికి, దేవుడు ఆగు అని అన్న వెంటనే నువ్వు నేనైతే ఏం చేస్తాము, అమ్మ నాయన దేవుడు ఆపాడు కాబట్టి ఇంకా పదరా బాబు, మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు లేట్ అయినా మళ్ళీ పడుకో, నాకు మరల బలి ఇవ్వనగలడు పదరా అనుకుని వెంటనే ఆ నిప్పారిపేసి ఆ కట్లెట్ తోసేసి పరిగెట్టుకుంటూ కిందికి పరిగెట్టి పారిపోయేవారుగా మన జీవితాలు ఉంటాయి. అక్కడ అబ్రహాము అలా కాకుండా దేవుడు ఆగమని అంటేనే ఏం చేశాడంటే, మీరు లేఖనం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అది 13 చూడండి, 22:13లో చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఒకడు ఆదికాండము 22:13 చూడండి. 22:13లో అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అక్కడ ఆగు అన్న వెంటనే అబ్బయ్యా వద్దనేసాడు దేవుడు, ఇంకా ఆగిపోమన్నాడంటే మరి బలి అవసరం లేదు, ఇంకా పారిపోవచ్చు అనుకొని వెంటనే అటు ఇటు చూడకుండా గబగబమని పరిగెట్టి వచ్చేలేదు అబ్రహాం. ఆగు అని వెంటనే తను ప్రశాంతంగా ప్రభువు వైపు కళ్ళెత్తి చూశాడనమాట. అంటే మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు చేసినప్పుడు మరిచిపోయి మరలా లోకంలోకి పరిగెట్టి పారిపోయేటువంటి స్థితి, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని కార్యాలు రుచి చూసినప్పుడు మరలా పాపములోకి పరిగెట్టి వెళ్ళిపోయి పాపంలో కలిసిపోయేటువంటి స్థితి అనమాట. అంటే అబ్రహాము వల్లే మన కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా, మన కార్యాలు జరగనప్పటికీ కూడా నిలబడి ఆయన వైపు కన్నులెత్తి చూసే భాగ్యం అనేది, ఆయన వైపు కన్నులెత్తి చూసే అనుభవం అనేది, ఆయన వైపు కన్నులెత్తి చూసేటువంటి ఆశ అనేది మనలో కూడా ఉండాలి. కనుక ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడబోయేటువంటి సత్యం ఏంటంటే, ఏ సందర్భం వచ్చినప్పటికీ కూడా మనము ప్రభువు తట్టు కనులెత్తి చూసేవారిగా మన జీవితం ఎప్పుడైతే ఉంటుందో, ప్రభువు వైపు మనము ఆశ కలిగి ఆయన వైపు చూసేటువంటి అనుభవం ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఖచ్చితంగా ప్రభువు మనతో జీవిస్తున్నాడనే అర్థము. చూడండి, మొదటిది బాధ్యత కలిగినటువంటి వాడిగా మనకు కనిపిస్తాడు. 2 సాక్ష్యం కలిగినటువంటి వాడిగా మనకు అబ్రహాము కనిపిస్తాడు. 3 ప్రభువు తట్టే ఏ సమయం వచ్చినప్పటికీ కూడా ప్రభువు వైపు ఆయన కనులెత్తి అనుభవం కలిగిన వాడిగా మనకు కనిపిస్తాడు. 4వది మధ్యలో విడిచిపెట్టి వెనక్కి తిరిగేటువంటి వాడిగా మనకు కనిపించాడు. చూడండి, అక్కడ 4 సార్లు బలిపీఠాలు అనేవి కట్టడం కనిపిస్తుంది మనకు అబ్రహాం. 4 సార్లు బలిపీఠం కట్టడం దేనికి సాదృశ్యం అంటే, బలిపీఠం అనేది బలి అనేది అర్పణమే కదా. అర్పణం అనేది నూతనంగా ఉండాలన్నమాట. అక్కడ 4 సార్లు బలిపీఠం కడుతూనే వచ్చాడు. కనుక ఎప్పుడైనా సరే మన భక్తి అనేది నూతన క్రియకు దారి తీసేదిగా ఉండాలి. మన భక్తి అనేది నూతన కార్యం వైపు అడుగులేసేదిగా ఉండాలి. మన భక్తి అనేది నూతన అనుభవంలోకి వెళ్ళేదిగా మన భక్తి అనేది ఉండాలి. పాడిన పాటే పాడరా పాసుపల్లి దాసి అన్నట్లుగా ఏ సందర్భం వచ్చినా అదే ప్రార్థన, ఏ సందర్భం వచ్చినా అవే పాటలు, ఏ సందర్భం వచ్చినా అదే కంఠస్థ ప్రార్థన చేసే విధంగా మన భక్తి అనేది ఉండకూడదు. నూతన క్రియలు, నూతన పదాలు, నూతన అనుభవంలోకి వెళ్ళేటువంటి భక్తి కలిగిన వారిగా మన జీవితాలు ఎప్పుడైతే ఉంటాయో, నూతనంగా ప్రభువు యొక్క వాక్యాన్ని, నూతనంగా ప్రభువు యొక్క ఆలోచనలు తెలుసుకునే విధంగా ఎప్పుడైతే మన భక్తి ఉంటుందో, అప్పుడు ప్రభువు నీతో నాతో జీవిస్తున్నాడనే అర్థము. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, మోరియా పర్వతాన్ని నువ్వు దాటగలిగినటువంటి అబ్రహాంను చూసి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే, 1 బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనము దేవుని యొక్క మందిరంలో ఉండాలి. బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన భక్తిలో ఉండాలి. బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా ఎప్పుడైతే ఆయన ఆత్మీయ జీవితంలో నువ్వు కనిపిస్తావో, ఖచ్చితంగా ప్రభువు నీతో ఉండి జీవించగలుగుతున్నాడనే అర్థము. అయితే 2వదిగా చూసినట్లయితే సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా మనకి అబ్రహాం కనిపిస్తాడనమాట. కనుక ఈరోజు నా జీవితంలో సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా మనము కనిపించాలి. బోయాజు ఎలా అయితే రూతు కోసం
అనేక మంది మాట్లాడుతుండగా విని వచ్చి ఆ వ్యక్తికే సాక్ష్యం ఇంత చక్కగా చెప్పగలుగుతున్నారమ్మా రూతు నీ కోసం అనుకుని బోయజు ఎలా అయితే చెప్పగలిగాడో ఈరోజు నా జీవితంలో కూడా అనేక మంది నీ యొక్క రక్షణార్థమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పుకోవదునుగాక. కనుక ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, మోరియా పరీక్షలో నెగ్గాలంటే నువ్వు నేను ఏం చేయాలా? మొట్టమొదటిగా బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా ఉండాలి, బాధ్యత కలిగినటువంటి భక్తుడిగా ఉండాలి. రెండవదిగా సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. మూడవదిగా ఏ సమయము ఏమి జరిగినప్పటికీ కూడా ఆయన వైపే మనం కనులెత్తి చూసేవాడిగా ఉండాలి. రెండవదిగా మన బాధ్యతగా మన ఒక్కలమే అలా ఆడ రావాలి, ఈడు రావాలి, వీళ్ళు ఈడు వెళ్ళాలి, అలా ఆడ వెళ్ళాలి అనే ఉద్దేశమే తప్ప ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా మన బాధ్యత అనేది మనం నిర్వహించామా లేదా అనేది ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మనంతట మనమే బాధ్యత కలిగి ఆయన ఆత్మీయ జీవితంలో కొనసాగించేవారుగా ఉన్నామో లేదో ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు నా జీవితంలో బాధ్యత కలిగినటువంటి బ్రతుకు మన కుటుంబంలో మనం ఎప్పుడైతే చూపించగలుగుతామో, బాధ్యత కలిగినటువంటి అనుభవం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాన్ని మనం చేయగలమనే అర్థము. కనుక మధ్యలో విడిచిపెట్టి వెనక్కి వచ్చేవారికి మన జీవితాలు ఉండకూడదు. మీరు గమనించండి, దావీదు గొలియాతుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఎంత బాధ్యత కలిగి అక్కడ యుద్ధం చేస్తున్నాడో మీరు గమనించండి. ఎదురుగా నిలబడ్డాడు, ఇతగాడేమో యెహోవాదే యుద్ధం అని మాట్లాడుతున్నాడు, అతగాడేమో ఎదురుగా అతి పెద్ద పొడవైనటువంటి వ్యక్తి ఈ పొట్టుకున్నటువంటి వ్యక్తితో యుద్ధంకి తలబడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? చూసినోడు అందరూ కూడా నవ్వుతారా నవ్వరా? అయితే అక్కడ ఉన్నటువంటి సౌలు కూడా దావీదుకి అంటాడు, ఒరే బాబు, నువ్వు పోరుగడలా ఉన్నావు, ఆయనతో నువ్వు తలబడుతున్నావేంటి? సరే తలబడితే తలబడ్డావు, ఇదిగో నువ్వు ఎలాగా ఓడిపోతావు, నా యొక్క కిరీటం తీసుకొని యుద్ధానికి వెళ్ళు అనుకొని మాట్లాడతాడు. లేదా ఇదిగో నా కత్తినైనా తీసుకొని యుద్ధానికి వెళ్ళని మాట్లాడతాడు. మీరు గమనించండి, అక్కడ ఎదుటి వ్యక్తులపై ఆధారపడకుండా దావీదు ఏ రకమైనటువంటి యుద్ధం చేయగలిగాడు చూడండి. ఆయన అనుభవంలో ఆయనకి వచ్చు, ఆయన అనుభవంలో ఏమొచ్చు అంటే రాయి పట్టుకోవడం వచ్చు, ఆ యొక్క ఒడిసె చుట్టడం వచ్చు, దాన్ని గురి చూసి కొట్టడం దావీదుకి వచ్చు. ఒకేలా సౌలు అన్నట్లుగా కత్తి తీసుకున్నట్లయితే సహాయము అక్కడ గెలిచినటువంటి గొలియాతుతో గెలిచినటువంటి యుద్ధము, అమ్మ నాయన అదిగో నా కత్తిని ఇచ్చాను కనుక అందుకే జయోత్సవం ఈయన కొనసాగించాడు, అంటే విజయం సాధించగలిగాడు అనుకొని ఈ యొక్క సౌలు అనేవాడు డబ్బా కొట్టుకుందాను. అదిగో నా కిరీటం ఇచ్చాను కాబట్టి దావీదు అంత బలమైనటువంటి వ్యక్తితో పోరాటం చేసి నెగ్గగలిగాడనే సౌలు డబ్బా కొట్టుకుండేవాడేమో. కానీ దావీదు ఎవ్వరు సహాయం లేకుండా తనంతట తానే యుద్ధానికి వెళ్ళాడు, తనంతట తానే రాజు అయ్యాడు, తనంతట తానే ప్రభువుకి హృదయానుసారుడయ్యాడు. కనుక ఈరోజు నా జీవితంలో వ్యక్తిగతంగా ఆయనతో మన కనెక్షన్ అనేది ఎలా ఉందనేది ప్రభు అడుగుతున్నాడు. వ్యక్తిగతంగా నీ సాక్ష్యం ఎలా ఉంది, వ్యక్తిగతంగా నీ యొక్క బాధ్యత ఎలా ఉంది, వ్యక్తిగతంగా నీ కన్నులు దేని వైపు నువ్వు ఎత్తి చూడగలుగుతున్నావు, వ్యక్తిగతంగా దేని వైపు చూసి నువ్వు మరలా వెనక్కి తిరిగి పరిగెడుతున్నావు అనేది ప్రభు అడుగుతున్నాడు. కనుక ఈరోజు నా జీవితంలో మొట్టమొదటిగా మన కుటుంబం పట్ల మనము బాధ్యత కలిగి బ్రతికేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఎవడో వస్తాడు, ఎవడో చేస్తాడు, ఎవరో సహాయంకి వస్తారనే ఉద్దేశంలో బ్రతికినట్లయితే ఖచ్చితంగా ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించే ప్రసక్తే లేదు. ఎప్పుడైతే నీకు నువ్వుగానే బాధ్యత తీసుకొని ముందడుగేసి ప్రభువు యొక్క సత్యం కోసం పోరాటానికి సిద్ధమై దావీదు ఎలా అయితే ఒంటరిగానే గొలియాతుని ఎదుర్కోగలిగాడో, ఈరోజు నువ్వు కూడా ఈ సత్యం అనే ప్రభువు యొక్క సత్యము వైపు నిలబడి ఎదుర్కొనేవాడిగా నేను ఉండాలి. కనుక మోరియా పరీక్షను ఎలా నెగ్గగలిగాడంటే, మొదటిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కనిపించాడు, 2 సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా కనిపించాడు, 3 ఏ సమయం వచ్చినప్పటికీ కూడా కంగారు పడకుండా ఆయన వైపే కనులెత్తి ప్రభువుతో మాట్లాడే అనుభవం కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు, 4 మధ్యలోనే విడిచిపెట్టకుండా వెనక్కి తిరిగి పరిగెత్తి వచ్చేవాడిగా లేడు. కనుక ప్రభువు ఈరోజు అంత సక్సెస్ఫుల్గా అబ్రహాము ఆ యొక్క మోరియా పరీక్షని కంప్లీట్ చేయగలిగాడు. మరి ఈరోజు నా జీవితంలో ఇక్కడ మనకి ఎదురవుతున్నటువంటి మోరియా పరీక్షలు ఎన్నో ఎదురవుతున్నాయి కదా, మరి వాటిని జయించడానికి బాధ్యత అనేది నీకుందా? సత్యం పట్ల సాక్షిగా నిలబడుతున్నావా? ఏ సమయం వచ్చినప్పటికీ కూడా కనులెత్తి ఆయన వైపు నువ్వు చూడగలుగుతున్నావా?
ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ కూడా మరలా పాపం వైపు పరిగెట్టి వెళ్ళిపోయి అందులో కలిసిపోతున్నటువంటి సందర్భం లేవా? కనుక ప్రభు అడుగుతున్నాడు, ఎల్లకాలం కూడా ఆయన ఆత్మీయ స్థితిలో బలమైన వారిగా మనం కనిపించాలనే ప్రభువు యొక్క ఆశ.